హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దిల్సే దీప్తిస్ వ్లాగ్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూపించే చికెన్ కాజు మసాలా పంజాబీ స్టైల్ అనమాట. మీరు కనుక ఇలాంటి వస్తే ఎప్పుడు ఇలాంటిదే కావాలంటారు. సో చూసేద్దామా? ముందుగా మనకు కావాల్సింది చికెన్, కారం, కాజు, ఉప్పు, కొత్తిమీర, ఆనియన్స్ 2 సైజ్లో కట్ చేసుకున్నాను నేను. బిగ్ సైజ్ అండ్ హాఫ్ సైజ్, చిన్న సైజ్. ధనియా పౌడర్, పసుపు, జీలకర్ర, గరం మసాలా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేడిన తర్వాత ఆనియన్స్ వేసి కలపాలి ఒకసారి. ఇందులోనే పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా కలపాలి. ఇలా కలుపుకున్న చికెన్తో మనం కొద్దిగా కారం వేసుకుందాం. కారం వేసిన తర్వాత ఉప్పు, ఇప్పుడు వీటిని బాగా కలపాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా కలపాలి. కలిపిన తర్వాత ధనియాల పొడి వేయాలి, అలాగే గరం మసాలా పౌడర్. ఇది కూడా బాగా కలపాలండి, ప్రతి ఒక్క పీసెస్కి పట్టాలన్నమాట. ఇది ఆనియన్ పేస్ట్, మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఆనియన్ పేస్ట్. ఇందులోనే క్యాష్యూస్ అంటే కాజు కూడా వేసి దీన్ని కూడా పేస్ట్ లాగా రుబ్బుకోవాలన్నమాట మిక్సీలో. చూస్తున్నారు కదా, థిక్ పేస్ట్ అనమాట. వేసేసుకున్నాం. ఏంటంటే మంచిగా థిక్నెస్ వస్తుంది మన చికెన్కి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు మెయిన్ మనకి టేస్ట్ అంటే ఆ కాజు పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ వల్లనే వస్తుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఇవి చూసిన